మనం ఎన్నో ప్రేమ కథలు చూస్తూ ఉంటాం, ఎన్నో కుటుంబ కథలు చూస్తూ ఉంటాం, కానీ కొన్ని కథలు మాత్రమే మన మనసుకు దగ్గర చేస్తాయి. అలాంటి కథతో మీ ముందుకు రాబోతుంది సన్ ఆఫ్ మూవీ. ఈ మూవీ ఆల్రెడీ టీజర్ లాంచ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. మరి రిలీజ్కి కూడా దగ్గరలో ఉంది. ఈ సినిమాలో హీరో సాయి సింహాద్రి గారు, అలాగే మీరా రాజ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ సినిమా గురించి బోల్డ్ విషయాలు మనం మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీ ఫస్ట్ మూవీ అండ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. టీజర్ కూడా చాలా బాగుంది అండ్ ట్రైలర్ కూడా దగ్గరలో రిలీజ్ కాబోతుంది. అండ్ అంటే మీరు పైలట్ నుంచి హీరో అయ్యారు, ఇది ఎలా సాధ్యమైంది? మనకి జాబు అవన్నీ రొటీన్ లైఫ్లో మనకి మగవాళ్ళకి ఏంటంటే, మరి ఆడవాళ్ళ సంగతి మీకు చెప్పాలి. మగవాళ్ళకి ఏంటంటే ఫస్ట్ 7th క్లాస్ పాస్ అయిపోవాలి, తర్వాత 10th పాస్ అయిపోవాలి, తర్వాత ఇంటర్ పాస్ అవ్వాలి, ఆ తర్వాత డిగ్రీ ఎలాగో కష్టపడి పాస్ అయిన తర్వాత జాబ్ వచ్చేయాలి. జాబ్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు టైం కూడా ఎవరి గ్యాప్ పెళ్లి చేసుకోవాలి, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టేయాలి. ఒకదానితో ఒకటి మనకంటూ మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎక్కడ స్లాట్ పెట్టలేదు సొసైటీలో, అది మనమే తీసుకోవాలి. సో చిన్నప్పుడున్న డ్రీమ్స్ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చదువుతూనే ఉండాలి, పుస్తకం తీయాలి, చదువుతుండాలి. మీరు చూడండి, చాలామందికి పుస్తకం తీసి చదవడం చాలా బోరింగ్ అది. సో నాకేంటంటే నా డ్రీము, చాలా చిన్నప్పుడు డ్రీమ్ ఏంటంటే, మా ఊర్లో వరదలు వచ్చినప్పుడు ఒక ఆయన హెలికాప్టర్లో వచ్చి ప్యాకెట్లు ఇవ్వడము, రోప్ ల్యాడర్లో దిగడం అన్నీ చేశారనమాట. చూసి నాకు చాలా అనిపించింది. మా పక్కింట్లోనే ఉంటారు ఆయన. మనం కూడా ఎప్పుడన్నా పైలట్ అయితే బాగుంటుంది అంటే, హెలికాప్టర్ అనే పైలట్ డిఫరెంట్ అని కూడా తెలియదు నాకు చిన్నప్పుడు కదా. సో అది అలా ఉండిపోయింది డ్రీమ్. పెద్ద అయ్యాను, అమెరికా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సెటిల్ అయిన తర్వాత చూస్తే అక్కడ ఇది నార్మల్ హాబీ. సో మా ఇంటి చుట్టుపక్కల 20 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి. వీటిని జనరల్ ఏవియేషన్ అంటారు. ఎవరైనా నార్మల్ పీపుల్ కూడా, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ కూడా ఒక ప్లేన్ని రెంట్ తీసుకొని, ఒక ఇన్స్ట్రక్టర్ని రెంట్కి పెట్టుకొని, ఇన్సూరెన్స్ తీసుకొని మనము ఫ్లయింగ్ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. 1 గంట చూస్తాము, 2 గంటలు చూస్తాము, 4 గంటలు చూస్తాము, 10 అవర్స్ చూస్తాము. ఆ 10 అవర్స్ తర్వాత మనకి లైసెన్స్ తెచ్చుకోవాలనిపిస్తుంది. అందరు తెచ్చుకుంటున్నారు కదా, మనం కూడా తెచ్చుకుందామని. ఇంకా ఆగలే నేను. 9 years I did my flying and I have done 400 hours of flying. Minimum hours only 40 hours to get a license. So I got it like 70-80 hours కల్లా నాకు లైసెన్స్ వచ్చింది. ఆ తర్వాత రిమైనింగ్ 300 hours ప్లస్ కూడా నా సొంతంగా ఫ్లై చేశాను. సో ఐ బాట్ ఎ స్మాల్ ప్లేన్ అండ్ ఐ డిడ్ మై కంటిన్యూ. ఒక డ్రీమ్తో స్టార్ట్ అయింది పైలట్ అనేది. అది చేస్తుంటే యాక్టర్లు కూడా చాలామంది ఫ్లయింగ్ చూస్తున్నాను. పైలట్ అండ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా పోస్టర్స్ చూసి కథ చెప్పేవాడు ఇంటికి వచ్చి. ఇందులో ఇలా ఉన్నారు, వీడు చెడ్డగా ఉన్నాడు, వీడు విలను, వీడేమో దాన్ని చంపుతాడు, హీరో అని అట్లా కథ చెప్పాను. పోస్టర్ చూసి మీరు కథ చెప్పారు. ఊరికి చిన్నపిల్లం కదా, ఇమాజినేషన్ అంతే. స్కూల్కి వచ్చిన తర్వాత కూడా స్కూల్లో కూడా ఏదైనా సినిమా చూస్తే విత్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, టైటిల్స్ సహా ఇలా పరిగెట్టుకుని వస్తున్నాడు, టిక్ టిక్ అని అలా పరిగెట్టుకుంటూ వస్తుంటే సడన్గా ఆగుతాడు, ఇలా ఆగుతుంది ఫైట్, హీరోయిన్ వస్తుంది. అది విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్పడం ఇష్టం, చాలా స్టోరీ టెల్లింగ్ అంటే ఇష్టం. అందరూ వింటున్నారు, ఆయన అటెన్షన్ కావాలి బేసికల్లీ. సో అది చూసిన తర్వాత ఎప్పటికైనా సరే సినిమాలో నటించాలని ఉండేది. షూటింగ్లకి అందరూ వెళ్తుంటే నేను కూడా వెళ్ళేవాడిని. అక్కడ అటెన్షను, వాళ్ళ త్వరగా ఇది కేరింగ్, వాళ్ళు సపరేట్గా టీము గొడుగు పట్టుకుంటారు, జ్యూస్ ఇస్తారు. ఏంటి వీళ్ళు చదువు మీద కాకుండా చక్కగా ఇలాగ నచ్చిన జాబ్ చేస్తుంటే కూడా ఇంత లగ్జరీ ఉంటుందని అనిపించి, నాకు ఇంకా అమెరికాకి వెళ్ళిన తర్వాత ఫ్లయింగ్ చేస్తున్నప్పుడు కోవిడ్లో అనిపించింది. టైం ఉండింది కదా, అసలు ఇయర్స్ కదా టైము, అన్ఇమాజినబుల్ టైం అది. జాబు చేయకూడదు, ఇంట్లో బయటకు వెళ్ళకూడదు, ఇంకా అలా సినిమాలు ఎక్కువ చూసా కోవిడ్లో కూడా. ప్రతి సినిమా చూసారు అందరూ, నేనే కాదులేండి. సో ఈ 2019-20 ఏమైందంటే, ఇంకా నేను ఎట్లయినా సరే సినిమా తీసేయాలి ఈ టైంలోన. అది నేను ఎక్కువ కంటిన్యూ అయిపోద్ది అనుకున్నా. కోవిడ్ ఎక్కువ సంవత్సరం ఉండిపోతుంది, చక్కగా హ్యాపీగా ఇక్కడే చేసుకోవచ్చు. హ్యాపీగా నేను వెళ్ళకెళ్ళే జాబ్కి, వెళ్ళకుండా కొన్నాళ్ళు శాలరీ కూడా ఇచ్చారు కదా అందరికీ. సో వెంటనే నేను కథలు విన్నాను. ఆ కథలు విన్న ప్రాసెస్లో నాకు మంచి కథ దొరికింది. నా లైఫ్లో జరిగిన కథలా కనెక్ట్ అయింది అది. నేను కూడా చిన్నప్పుడు మా నాన్నగారికి చాలా ఏడిపించాను. 12 years ఇప్పుడు ఆస్తి అడిగాను. తర్వాత మా నాన్నగారు హాస్టల్లో పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు బయటకు పంపించేశారు, నేను పారిపోతున్నానని. తర్వాత మా అన్నయ్యని పెట్టారు. మా నాన్నగారు బాధలు పడ్డారు. చాలా కష్టపడి నన్ను పెంచారు. సో మా నాన్న హీరో అని నేను పెద్ద తెలుసుకున్నాను. అందరికీ నాన్న హీరోనే, కానీ చిన్నప్పుడు మనకేం కొనివ్వట్లేదని, మన లగ్జరీస్ ఇవ్వట్లేదని. మై ఫాదర్ ఓన్లీ ఫోకస్ ఆన్ నీడ్స్, వాంట్స్ ఉండవు, అవసరం మాత్రం తీరుస్తారు. మనకు కావాల్సిన ఏవి కొనరు. అంటే షూ కొనరు, వాచ్ కొనరు, సైకిల్ కొనరు,
ఇంకా బైక్ కొనరు, ఇంకా ఇంకా అవేం కొనరు, లగ్జరీస్ ఏమి ఉండవు, ఫుడ్ కూడా కరెక్ట్ పెడతారు. మీరు అంటే ఇప్పుడు మరి నాకు తెలీదు, మా ఇంట్లో మాత్రం చక్కగా మంచిగా భోజనం పెట్టేవారు. ఫుడ్ లగ్జరీ పిజ్జాలు, బర్గర్లు లేదా స్వీట్లు అవన్నీ ఒప్పుకోరు కదా. నాకు చాలా ఇంటర్నల్గా డిజైర్ ఏంటంటే నేను అనుకున్నవన్నీ సాధించుకోవాలి. అది కూడా కొన్నాళ్ళు అయిన తర్వాత నా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత నా సొంత డబ్బు, నాన్నగారు ఏవి మన కోసం చేయరు, మన కోసం ఓన్లీ నీడ్స్ చేస్తారు కదా. అందులోంచి వచ్చింది ఫ్లయింగ్, ఆ ఫ్లయింగ్ నుంచి వచ్చింది యాక్టింగ్. ఓకే, యాక్టింగ్ చేస్తానన్నప్పటికీ నాకు ఎవరు సినిమా ఎవరు అని తెలిసింది. సో నేను ప్రొడ్యూసర్ అవ్వాలంటే డబ్బు కావాలి. సో దానికోసం సపరేట్ బడ్జెట్ పెట్టి చాలా జాగ్రత్తగా నా మైండ్ని, ఫోకస్ని, యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాను, యాక్టింగ్ నేర్చుకున్నాను. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలోకి వెళ్ళి కొంచెం రోజులు ట్రైనింగ్ అయ్యాను, హైదరాబాద్లో ట్రైనింగ్ అయ్యాను. అన్నీ అయిన తర్వాత చిన్న చిన్న వీడియోలు చేస్తున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ వెరీ 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 డిఫికల్ట్. సో మీరు హీరో అవ్వాలి అనుకున్నాక ఈ ప్రాసెస్ అనేది ఒక 3-4 years పట్టింది మీకు? ఎస్ పట్టింది. ఆ ప్రాసెస్లోనే కథలు వింటున్నా. నేను ఎంత సీరియస్ అన్నది, ఎంత ఇంటెన్స్ అన్నది ఎవరికి తెలీదు. ఈ సినిమా మీరు చూస్తే అర్థమవుతుంది నేను ఎంత ప్యాషనేట్, ఎంత ఇంటెన్స్, ఎంత కష్టపడి ప్రొడ్యూసర్గా ఎన్ని కష్టాలు ఎదురైనా. సినిమా కష్టాలు చెప్పలేను ఇప్పుడు నేను. చాలా 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 కష్టం. యూ విల్ బీ అండర్ థ్రెట్. ఆగిపోతుంది ఏ క్షణంలో, ఏ విధంగా ఆగిపోవచ్చు. హెల్త్ వల్ల ఆగిపోవచ్చు, డిస్ప్యూట్స్ వల్ల ఆగిపోవచ్చు, ఆర్గ్యుమెంట్ వల్ల ఆగిపోవచ్చు, వెదర్ వల్ల ఆగిపోవచ్చు, ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ వల్ల ఆగిపోవచ్చు. ఎన్నో రకాలుగా. ఒక్కరోజు అడగండి, ఒక్కరోజు చిన్న మిస్హ్యాప్ జరగకుండా 33 days నాన్ స్టాప్గా మా ఊర్లో చేశాను షూటింగ్. ద హోల్ మూవీ హ్యాపెండ్ ఇన్ అవర్ ప్లేస్. మా సొంత మనుషులతో, సొంత డ్రైవర్లు, సొంత పని వాళ్ళు, సొంత బోర్డింగు, ఫుడ్డు అంతా కూడా చాలా బాగా అయింది. సో ఇది నాకు అంత పిచ్చి, సినిమా అంటే అంత పిచ్చి. అది బయట తీయడానికి చాలా కష్టపడ్డాను. ఈ రెండే నా లైఫ్ అంతా నేను చేసేది ఏంటి అంటే ఫ్లయింగ్ అండ్ యాక్టింగ్. సో మీరా గారు, మీకు ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది? నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఐ వాజ్ ఇన్ బాంబే. ఈ సినిమా డైరెక్టర్ సతీష్ గారు నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. అంటే హీ నోస్ మీ సిన్స్ 4-5 years అనమాట. ఒక యాడ్ షూట్ చేసినప్పుడు పరిచయం అయింది. అప్పుడు చెప్పారు నేను కొన్ని అసిస్టెంట్ డైరెక్షన్స్ చేస్తున్నాను, ఇది నేను చేస్తున్నాను. ద డే ఐ గెట్ అ సినిమా యాజ్ అ డైరెక్టర్ నేను మీకే కాల్ చేస్తా ఫస్ట్ అని చెప్పారు, మాట ఇచ్చారు. కానీ హీ యాక్చువల్లీ డిడ్ దట్. ఇది వాళ్ళది కూడా డెబ్యూ సినిమా. సో ఫస్ట్ కాల్ నాకే చేసి ఈ కథకి లైన్ చెప్పారు. లైన్ చెప్పినప్పుడు ఏదో కొత్తగా ఉంది కదా, తండ్రి మీద కేసు ఎడుతున్నారు, లైక్ ఫైట్, అ బ్యాటిల్ బిట్వీన్ సన్ అండ్ అ ఫాదర్. ఓకే, చాలా చూసాను సన్ ఫాదర్ స్టోరీ, కానీ ఇది కొంచెం కొత్తగా ఉంది కదా. ఓకే, సన్ ఫాదర్ బాగుంది, కానీ నా క్యారెక్టర్ ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నా క్యారెక్టర్ అని అడిగా. మీరు రాండి, నేను మొత్తంగా నరేట్ చేస్తానన్నారు. నేను హైదరాబాద్ వచ్చాను, ఫుల్ నరేషన్ ఇచ్చారు. నరేషన్ ఇచ్చినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది, సబ్జెక్ట్ ఆల్సో అండ్ క్యారెక్టరైజేషన్ కూడా. అంటే నాకు ఏమర్థమైంది అంటే ఈ కాన్సెప్ట్ చాలామందికి రిలేట్ అవుతాం. అంటే ఇప్పుడున్న జనరేషన్ అబ్బాయిలు, అమ్మాయిలు, ఫాదర్స్, మదర్స్, అంటే ఒక ఫ్యామిలీ కాన్సెప్ట్, బట్ బేసికలీ బేసింగ్ ఆన్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్. సో చాలా కనెక్ట్ ఉన్న కాన్సెప్ట్ కదా, వై నాట్ లెట్స్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ అనేది చెప్పా. సో దిస్ ఇస్ హౌ ఐ గాట్ ది ఆపర్చునిటీ అండ్ దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ అట్రాక్టెడ్ మీ టువర్డ్స్ ద క్యారెక్టర్. సో మీకు యాక్ట్రెస్ అవ్వాలని మీకు డ్రీమ్ ఉండేదా లేదా? చిన్నప్పటి నుంచి అసలు ఎప్పుడు కూడా నా దగ్గర, అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా వస్తే అమ్మ నువ్వు ఏం చేస్తావు అంటే నేను యాక్టింగ్ అనే చేస్తా, యాక్టింగ్ కన్నా నాకు ఏమీ రాదు, నేను ఏం చేయలేకున్నా కూడా. అంటే ఇప్పుడు కూడా ఇఫ్ యూ ఆస్క్ మీ, అఫ్ కోర్స్ ఐ డిడ్ మై ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ విత్ బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ థింగ్స్ ఉంటాయి కదా, యూ నీడ్ టు స్టడీ. కానీ యాక్టింగ్ అంటే నాకు పిచ్చి, సినిమా అంటే పిచ్చి. సో ఇఫ్ యూ కాల్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, నాకు నిద్ర లేకుండా, నాకు ఫుడ్ లేకుండా, నాకు ఏమీ లేకుండా, వెదర్ ఎలా ఉందో, వాట్ ఎవర్ ఇస్ దేర్, బట్ ఇఫ్ ద కెమెరా ఇస్ దేర్ I'm on and I'm ready. So that was like my biggest dream. Eppudu it's getting started and I hopefully it will go more ahead anamata. Okay. సో మీకు ఈ స్టోరీ విన్నప్పుడు ఫస్ట్ టైం ఎలా అనిపించింది? అంటే ఇంతకుముందు చాలా కథలు విన్నాను అన్నారు. సో అంటే మీకు ఫస్ట్ స్టోరీ ఎలాంటి కథతో చేయాలనిపించింది మీకు? అంటే మీరు అనుకున్నారా ఇలా ఎమోషనల్ సబ్జెక్ట్ తీసుకోవాలి అని, లేదా ఏదో ఒక నార్మల్ లవ్ స్టోరీ చేసేద్దాం ఇలా అనిపించింది? ఈ కథ వెనక ముందర నాకు అనిపించింది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగానో, నేను ఐటీ పర్సన్ కదా, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్గానో, లేకపోతే ఒక
మంచి ఐఏఎస్ ఆఫీసర్ గాను, లేకపోతే సొసైటీని ఊరిని మార్చే ఒక మంచి గవర్నమెంట్ ఆఫీసర్ గాను అట్లా ఊహించుకునేవాడిని. కొన్నిసార్లు ఏమో చాలా గ్రిట్టి పల్లెటూరు పాత్ర రంగస్థలంలో రామ్ చరణ్ చేసినట్టుగా, లేకపోతే ఒక పనివాడిలాగా మనం రియలిస్టిక్గా ఎంత ట్రై చేసినా సరే ఆ గెటప్లో ఉండలేము, ఆ గెటప్లో నటించలేం కదా. అలా చేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఆ గెటప్ మాస్గా ఉండడము, మాస్ పాటలు ఉంటాయి, నువ్వు ఎంత ట్రై చేసినా సరే మాస్కి డ్యాన్సులు చేయలేవు. సో అలా ఉంటుంది మనకి ఇమాజినేషన్. రీచ్ అవుతుంది. ఒక విధంగా ఇది మాస్ క్యారెక్టర్ నాది, చాలా మాస్గా ఇప్పుడు అలాగే వేసుకొచ్చాను బట్టలు కూడా. చాలా మాస్ క్యారెక్టర్, చాలా బాగుంది. అయితే నేను ఎంత ఇంటెన్స్ ఎమోషనల్ ఫిల్మ్ని క్యారీ చేయగలను నాకు కూడా తెలియదు. త్రూఅవుట్ ద ఫిలిం యూ విల్ సీ మీ సాడ్, యాంగరు, పెయిన్, ఫెయిల్ అవ్వడము, నాన్న దగ్గర ఇన్సల్ట్ అవ్వడము, హీరోయిన్ మనల్ని వదిలేయడము, చాలా ఉంటాయి దాంట్లో పెయిన్. ఇది పైగా ప్రతి ఒక్క అబ్బాయి అంటే రియలిస్టిక్ గా ఫీల్ అయ్యే నీ లైఫ్లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. జనరల్ గా ఉంటాయి కదా. ఇంత పెద్ద సినిమాని ఇన్ని ఎమోషన్స్ నేను క్యారీ చేయగలను నాకు తెలియదు. ట్రైనింగ్ అయ్యింది, ఉపయోగపడింది. ఎంత ఉపయోగపడింది అంటే అమ్మో ట్రైనింగ్ చేయాలి, దేనికైనా ఒక పద్ధతి, ఒక స్కూలు, ఒక ట్రైనింగ్, సైంటిఫిక్ ట్రైనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ తెలుసుకున్నాను. కానీ ఇంత ఉపయోగపడుతుంది అనుకోలే. మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటి, లేకపోతే నువ్వు అసలు ఆ రోల్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి, మన తోటి క్యారెక్టర్స్తో ఎలాంటి బాండింగ్ పెట్టుకొని ఆఫ్ ద కెమెరా నువ్వు నాన్నతో ఎలా ఉంటే నీకు కెమెరా ఆన్ అన్నప్పుడు నాన్న ఎలా ఫీల్ అవుతావు, అవన్నీ తెలుస్తాయి. సత్యను నన్ను చూసి ఫస్ట్ ఫ్యూ డేస్లోనే చెప్పారు, ఇంత బాగా యాక్ట్ చేస్తున్నారు, ఫస్ట్ టైం అంటే నేను నమ్మలేకపోతున్నాను. నాకు వచ్చిందండి కాన్ఫిడెన్స్, ఏంటి నేను యాక్టింగ్ చేసేస్తున్నాను, నాకు యాక్టింగ్ వచ్చా. నేను ఏమడిగాను తెలుసా, ఫస్ట్ సినిమా షూటింగ్కి వచ్చిన వెంటనే నాకు 10-15 మార్క్స్ పడితే చాలు అనుకున్నాను. 10-15 పాస్ అయిపోతాం. పాస్ అయిపోతానా, మెల్లిగా కష్టపడతాను, 25-30 వచ్చేస్తాయిలే. ఎలాగో నా లైఫ్ అంతా నేను మార్కులు కూడా నాకు అలాగే వచ్చేవి, 35, 40, 50. సో యాక్టింగ్లో కూడా అలానే, ఇంజనీరింగ్లో కూడా నా 53% సెకండ్ క్లాసే. అలవాటు అయిపోయింది కదా, పూర్తిగా నలిగిపోయిన షర్ట్ మీద నువ్వు ఎంత జట్టేస్తావు. సో నా లైఫ్ అంతా ఫెయిల్లే కదా, ఇది ఇంకో ఫెయిల్ అవుతుందిలే, ట్రై చేస్తాను, నా కోరిక తీరిపోతుంది కదా అంటే. బట్ ద వే ఐఎమ్ గెటింగ్ అప్రిషియేషన్, నిజంగా చేశారు, ఇన్వాల్వ్ అయ్యారు, చూసిన వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతున్నారు. మేబీ నా కష్టం కనిపించిందో, నా యాక్టింగ్ కనిపించిందో, నా ఎమోషన్ కనిపించిందో, బట్ దేర్ ఎవ్రీబడి కనెక్టింగ్ టూ గుడ్. నాకు చాలా సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్. ఏమన్నది అస్సలు నమ్మలే, ఇప్పుడు నమ్ముతున్నారు కదా అంటుంది. నేనైతే ఫస్ట్ డే చెప్పా, వెన్ ఐ సా హిమ్ ఇట్ వాజ్ లైక్, ఒక అతను యుఎస్ నుంచి వచ్చారు కొత్తగా, మనకు తెలియదు కదా, వి ఎంటర్ ఇన్ అ ఫిల్మ్ సెట్, చెప్తారు దిస్ హీరో ప్రొడ్యూసర్ సేమ్ అండ్ ఇతను యుఎస్ నుంచి వచ్చారు. సరే ఓకే మేబీ ఇంట్రెస్ట్ ఉందేమో వచ్చారు, కానీ ఆఫ్టర్ సీయింగ్ హిస్ ప్యాషన్, ఆ హార్డ్ వర్క్, ఆ ప్యాషన్, ఓన్లీ మనీ కాదు, అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ పుట్టింగ్ మనీ అండ్ డూయింగ్ సంథింగ్, ఇట్ ఈస్ అబౌట్ పుట్టింగ్ యువర్ బ్లడ్ అండ్ సోల్ అనమాట. సో అది చూడంగానే నేను చెప్పా, ఐ సెడ్ ఇట్స్ అన్బిలీవబుల్, యూఆర్ యాక్టింగ్ రియలీ వెల్, అసలు నమ్మలేకపోతున్నాను మీరు అక్కడ నుంచి వచ్చారు, ఫస్ట్ టైం చేస్తున్నాను అంటే, ఆహా ఏదో అలాగే చెప్తున్నావు ఏం లేదు అనేది. మేబీ హీ థాట్ దాట్. ఇప్పుడు ఐ టీజ్ హిమ్, ఇప్పుడు చూస్తున్నారా అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, నేనే ఫస్ట్ చెప్పా. ఎలా చెప్తారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది రిలీజ్ అయిన తర్వాత మీరు బిగ్ స్క్రీన్లో చూసుకుంటే అలా కాదండి, మనం చెప్పలేము, నేను చెప్పలేను. సో ఇప్పుడు నేను చాలా సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఎందుకు వెళ్తాను అనుకుంటున్నారు? ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో కదా నాది, ఇవిడేం చూడలేదు సినిమా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు, ఎస్ఎఫ్ఎక్స్ లేదు, ఎడిటింగ్ లేదు, కట్ లేదు, సాంగ్ లేదు, మ్యూజిక్ లేదు, ఏం లేదు, లేకుండా చెప్పింది జస్ట్ బేర్ యాక్టింగ్ చూసి. అంటే ఎమోషన్స్ అర్థమైపోతుంది కదా వెన్ యు ఆర్ యాక్టింగ్ విత్ యువర్ కో యాక్టర్. అసలు మనం ఆర్ వి గివింగ్ ది బెస్ట్ అవుట్పుట్ టు ఇట్ అనేది ఒక అర్థం అవుతుంది కదా చేసినప్పుడు కూడా. ఒక యాక్టర్కి అది తెలుస్తుంది సమ్హౌ, ఓకే am I able to pull it off, if I'm not able to pull it off I'll ask for one more take అనమాట, అది కూడా అనిపిస్తుంది కదా. సో ఇట్స్ సమ్హౌ అండ్ ఆల్సో సమ్టైమ్స్ వైబ్స్ ఆల్సో వర్క్ కదా, సమ్ పాజిటివ్ వైబ్స్ ఉంటుంది ఫస్ట్ డే నుంచి, అందరు ప్యాషనేట్గా ఉన్నారు, జెన్యున్గా వీఆర్ గోయింగ్ ఇన్ అ గుడ్ వే. ఇప్పుడు ఇట్ విల్ సక్సెస్ ఆర్ నాట్ మనం చెప్పలేం, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ దెర్ ఇస్ నో అజంప్షన్ ఫర్ ఎనీథింగ్, బట్ మనమైతే వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అనేది ఒక మాట చెప్పొచ్చు. అంటే ద మూమెంట్ వీ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ వీ నో నా కి ఇఫ్ దిస్ క్వశ్చన్ కమ్స్ ఐ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ అనమాట. ఎంత రాస్తాము, ఎన్ని మార్క్స్ ఇస్తారు, టీచర్ విల్ లైక్ ఇట్ ఆర్ నాట్, మేబీ ఇట్ ఈస్ నాట్ యాప్ట్ ఆర్ నాట్, అది తెలీదు,
బట్ వీ విల్ బి లిటిల్ కాన్ఫిడెంట్ కదా కి ఓకే ఏదో సంథింగ్ ఐ స్టడీడ్ అనమాట. ఓకే, సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా ఐఎమ్ ప్లేయింగ్ ద క్యారెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇస్ క్యారెక్టర్ నేమ్ ఇస్ అను. మీరు అనుజ్ఞ కాబట్టి సో ఐఎమ్ ప్లేయింగ్ అనూస్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. దిస్ గర్ల్ ఇస్ వెరీ హోమ్లీ, చాలా ఇంటెలిజెంట్, స్మార్ట్, ప్రాక్టికల్ థాట్ వల్ల అమ్మాయి. కానీ ఇట్స్ వెరీ రిలేటబుల్. అంటే ఒక అమ్మాయి లవ్లో పడుతున్నప్పుడు షీ కాంట్ థింక్ ఆఫ్ ఎనీ ప్రాక్టికాలిటీ, షీ కాంట్ థింక్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అనమాట. లవ్ ఉందంటే లవ్ ఉంటుంది, అబ్బాయి ఎలాగా ఉన్నా చాలు. కానీ తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఏమవుతుంది, హౌ షీ కోప్ అప్ విత్ ద థింగ్స్, ఫాదర్ సన్ మధ్యలో ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, ఆ అమ్మాయికి కనెక్షన్ ఉంటుంది, ప్రతి సిచ్యువేషన్కి ఒక కనెక్షన్ ఉంటుంది. షీ లీవ్స్ హిమ్ ఆర్ షీ డజంట్ లీవ్ హిమ్, ఇది ఒక క్యూరియాసిటీ ఉంటుంది సినిమాలో. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఆ క్యారెక్టర్ విచ్ ఇస్ వెరీ రిలేటబుల్ టు ఎవ్రీ గర్ల్ అనమాట. ఒక హోమ్లీ క్యారెక్టర్ కానీ అమ్మాయి స్ట్రాంగ్ ఉంటుంది. సో షీ కమ్స్ అప్ యాజ్ అ స్ట్రాంగ్ గర్ల్ ఓన్లీ. ఏవైనా మాట చెప్పినప్పుడు ఏదో కరెక్ట్ మాట చెప్తుంది అనేది ఒక ఫీల్ వస్తుంది. ఓకే, మీరు యాక్ట్రెస్ అవ్వడం బిగ్గెస్ట్ డ్రీమ్ అన్నారు కదా, సో అప్పుడు మీరు అనుకునే వాళ్ళ ఈ క్యారెక్టర్ చేయాలి నేను అంటే ఎప్పటికైనా సరే ఇప్పుడు నేను ఇలాంటి రోల్ చేయాలి, ఇప్పుడు ఆల్రెడీ యాక్ట్రెస్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు మీకు ఎలాంటి రోల్ చేయాలని డ్రీమ్ ఉంది? అంటే నాకు ఐ లవ్ టు ఎక్స్ప్లోర్ అండి. ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. ఇప్పుడు చాలా కొత్త కాబట్టి ఐ కాంట్ పుట్ అప్ మై సెల్ఫ్, ఇది చేయాలి అది చేయాలి అనుకోలేం, కానీ డ్రీమ్ అందరికీ ఉంటుంది. సో నాకు చాలా చాలా యాక్ట్రెసెస్ గ్రాఫ్స్ చూస్తున్నాము చిన్నప్పటి నుంచి. ఐ హ్యావ్ బీన్ అ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ శ్రీదేవి గారు. సో ఇఫ్ యూ సీ దట్ ఫిల్మోగ్రఫీ ఆఫ్ హర్, ఇట్స్ బీన్ బ్రిలియంట్. అంటే షీ ప్లేడ్ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్, కామెడీ అయినా, థ్రిల్లర్ అయినా, ఒక క్రైమ్ అయినా, ఒక రొమాంటిక్ అయినా, లవ్ స్టోరీ అయినా, మదర్లీ అయినా, షీ ప్లేడ్ ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ కదా. సో ఆ థాట్లో ఉన్నాను. అంటే ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. అట్లాంటినే చేస్తాను అనేది ఇప్పుడు చెప్పలేను. ఐ మీన్ ఐఎమ్ నాట్ ఇన్ దాట్ పొజిషన్ టు చూస్ సంథింగ్. ఏదైనా డ్రీమ్ రోల్ ఉందా అని నాకు డ్రీమ్ రోల్ అంటే చాల్బాజ్ ఒక సినిమా ఉంది శ్రీదేవి గారిది, గంగా మంగ, గీతా గౌరీ, గీతా గౌరీ చాల్బాజ్ లో సీత గీత చాల్బాజ్ అంటే ఒక మంచి అమ్మాయి, ఒక చాలా అది డబుల్ రోల్. డబుల్ రోల్ చాలా బాగుంటుంది, కామెడీ ప్లస్ ఎమోషనల్ కాన్సెప్ట్. సో అలాంటి ఏదో వేరియేషన్గా ఒక క్యారెక్టర్ వేస్తే ఐ విల్ బీ గ్లాడ్ టు ప్లే సంథింగ్ లైక్ దట్, ఛాలెంజింగ్. ఓకే, సో వెటరన్ యాక్టర్ వినోద్ కుమార్ గారితో యాక్టింగ్ చేయడం ఎలా అనిపించింది మీకు? చాలా భయపడ్డానండి నేను. ఆయన స్టార్ కదా, పెద్ద స్టార్ కదా, ఎలా క్యారీ చేస్తారు, నన్ను ఎలా, నేను ఎలా చెప్పినప్పుడు సరిగ్గా చెప్పట్లేదండి, ఎన్ని టేకులు తీసుకుంటావు, ఇది ఊహించుకున్నాను నేను. ఏంటి చెప్పడేంటి, నా టైం వేస్ట్ చేస్తున్నాడు, ఆల్రెడీ 14 టేక్ అయింది, టేక్ 150 నేనే కామెడీ చేసేవాడిని. సెకండ్ టేక్ వెళ్ళినప్పటికీ టేక్ 152 అనేవాడిని, అందరు నవ్వేవారు. కానీ ఎప్పుడు కూడా టేక్ థర్డ్ కంటే ఎక్కువ తీయలేదు అడగండి అందరినీ. అయితే ఎంత భయపడ్డానంటే నేను 1-2 డేస్లోనే ఆయన చాలా గైడ్ చేయడము. ప్రొడ్యూసర్ చాలా ప్యాషనెట్ ఉన్నాడు, అమెరికా నుంచి వచ్చాడు, అందరికీ చక్కగా చూసుకుంటున్నాడు, బాగా చూసుకుంటున్నాడు అని మంచి పేరు వచ్చింది. చేస్తున్నప్పుడే మంచి పేరు వచ్చింది యాజ్ ఎ ప్రొడ్యూసర్. అయితే యాక్టింగ్ ఇంకా మార్కులు పడలేదు కదా, ఇంకా నాకు టెన్షన్ అనమాట, యాక్టర్ 2 మార్కులు వేస్తారని. ఆయన సినిమా చూసి వా ఉన్నారు కదండి, వా అన్నారు. ఇంకెంతకంటే ఆయన చూసి 150 ఫిలిమ్స్ చేసిన ఆయన వా అన్నారండి, ఇంకేం కావాలి నాకు చెప్పండి. అయితే ఇదంతా ఏమైందంటండి, ఆమె చెప్పినట్టుగా సినిమా మొత్తం చూసినప్పుడు వచ్చే ఫీల్ వేరండి, బిట్ బై బిట్ చూసి చెప్పడం వేరండి. నేను ఆవిడ ఏ సీన్ చూసి చెప్పిందంటే, నేను మా ఫాదర్ ఎంత మంచి వాళ్ళని రియలైజేషన్ వచ్చినప్పుడు సీన్లోన అసలు మీకు ఎలా ఉంటుందంటే, సీన్లోన చాలా డబ్బు చాలా ఖర్చు పెట్టి అంతా రెడీ ఉంటాయి, కెమెరాలు, లైట్లు, ఆర్టిస్టులు, టైం అయిపోతుంటుంది, యూ హ్యావ్ టు డెలివర్ ద పర్ఫార్మెన్స్. ఇప్పుడు నువ్వు అరగంట లేట్ చేసిన సరే నెక్స్ట్ డే మళ్ళీ 2-3 lakhs అవుతుంది కదా. ఆ రష్లో ఆడు చెప్పినప్పుడు, అతను చెప్పినప్పుడు, యాక్షన్ అన్నప్పుడు ఆ ఎమోషన్ రావాలి. అది ఎంత కష్టమో చెప్పలేనండి. మహానటులు సార్ ఎడమ కంటి నుంచి 2 కన్నీటి బొట్లు అంటాడు. నాకు రియల్గా మా ఆయన ఫీల్ అయ్యి, మా నాన్న ఎంత చేశాడని తలుచుకొని, నాకు జరిగినవన్నీ తలుచుకొని, మెథడ్ యాక్టింగ్ అంటారు దీన్ని. యూ హ్యావ్ టు ఫీల్ దట్ యువర్ సన్, దట్ యువర్ బ్యాడ్ సన్ అండ్ యువర్ పనిషింగ్ యువర్ ఫాదర్. అండ్ నాన్న ఎంత గొప్పడని రియలైజ్ అయ్యి అసలు ఏడ్చానండి. అది సీన్ చూసి యువర్ అన్ యాక్టర్ అని డిక్లేర్ చేస్తారు నాకు అందరూ. సో వినోద్ కుమార్ గారిని ఫాదర్ రోల్లో పెట్టాలి అని మీ సజెషన్ ఎవరిది ఇది?
మేము 4-5 ఫాదర్స్ అనుకున్నామండి. పేర్లు చెప్పచ్చా? చెప్పండి. బలగంలో జయరామ్ గారు బాగా చేశారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాను, మాట్లాడాను. మన కృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాను, మాట్లాడాను. ఆర్ నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళాము, భయపడిపోయాము. 3 దేవి ప్రసాద్ అని ఉన్నారు ఒక ఆయన కూడా ఫాదర్ రోల్గా బాగా చేస్తారు. మురళీధర్ గౌడ్ గారు, ఫాదర్లు అందరూ ఫాదర్ రోల్స్ చేసిన వాళ్ళందరినీ ఒకసారి ఆలోచించారు. సో మన బడ్జెట్లో నా ఫేస్ కట్కి నాలాగా చక్కగా ఉండాలి, హైట్ ఉండాలి, హీరో అయి ఉండాలి, హీరోగా నటించి ఉండాలి. మనకి హీరోగా నటించిన 150 సినిమాల్లో హీరోగా నటించిన వాళ్ళు ఎవరు వస్తారు? ఎప్పుడు నేను చెప్పిన ఎవరు కూడా 150 సినిమాలు హీరోగా చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు ఫాదర్గా చేసిన వాళ్ళు. సో ఈ సినిమాలో ఫాదర్ హీరో ఎవరున్నారు మనకి? వినోద్ గారు ఒక్కరే వస్తారు. సో మనకేం కావాలో చేసుకుంటే ఫిల్టర్ అయిపోతారు. సో ఆయన చెప్పిన కండిషన్ ఏంటంటే ఈ హ్యాస్ టు లుక్ వెరీ టాల్, హ్యాండ్సమ్. నన్ను కొట్టడానికి వస్తే నేను ఆయన సగం ఉంటా కదా, పారిపోయి భయపడేటట్టు ఉండాలి. సో అంత పవర్ఫుల్ చూసారు కదా టీజర్లో ఎలా కొట్టడానికి వచ్చాడు ఆయన. నిజంగా కొట్టారు, నిజంగా తోస్తారు. అంత పవర్ఫుల్ రోల్ కాబట్టి ఆయన హైట్కి ఆయన యాక్టింగ్కి చాలా ఆయన కూడా చాలా మంచి వాళ్ళు. అసలు 150 ఫిల్మ్స్ చేసిన అంటే ఎవరు నమ్మరు. ఫ్యామిలీతో కలిసిపోయారు, మా ఫ్యామిలీతో మాట్లాడతారు, మా మిసెస్తో మాట్లాడతారు, ఊర్లో అందరితో ఎంతమంది సెల్ఫీలు అడిగిన ఇస్తారు, అలసిపోరు. ఆయనకి ఇష్టం, ఈ లైఫ్ జాబ్ కదా. సో అయ్యో నేను కూడా ఎప్పుడైనా పెద్ద యాక్టర్ అయితే కనుక మనం కూడా అలసిపోకుండా ఇవన్నీ చేయాలి, చిరాకు అయిపోకూడదు. ఆయనకి నాకున్న ఎమోషన్ అన్ని సీన్లలో నేను లిటరలీ ఐ టుక్ హిమ్ యాజ్ ఎ ఫాదర్. నిజంగా లిటరల్గా నా సీన్ లేనప్పుడు కూడా ఆయన నేర్చేవాడిని. అంతలా నేను నచ్చారు నాకు ఆయన. 100% జస్టిఫైడ్ యాజ్ ఎ ఫాదర్. అండ్ దిస్ ఈజ్ ఇన్ దిస్ మూవీ హీ యాక్టెడ్ హోల్ మూవీ 2 hours ఆయన ఉండే సినిమా ఫస్ట్ టైం ఆఫ్టర్ మెనీ ఇయర్స్. నాకు ఆయన హీరోగా ఎప్పుడు చేశారో నాకు తెలియదు. సో అయితే తండ్రి కొడుకుల స్టోరీ అంటే చాలా సినిమాల్లో వాళ్ళది తండ్రి పాత్ర కొంచెం వరకే ఉంటుంది. సో మీరు ఇందులో నాన్న హీరో, కొడుకు ఇబ్బంది పెడితే కదా నాన్న హీరో చూపించాలి, నేనేంటని చూపించాడు నాన్న. సో అందరూ కూడా ఈ సినిమాని కొడుకు తండ్రితో వచ్చి చూడాలి, నాన్న హీరో అనుకున్న వాళ్ళందరూ చూడాలి. తండ్రి కూడా మా కొడుకు నేను మార్చాను, నా కొడుకు అలా ఉండేవాడు, మా ఇద్దరం కలిసి చూస్తామని. బ్రింగ్ యువర్ ఫాదర్ అనే క్యాప్షన్ మాది. ఓకే, నైస్. సో మీరు చిన్నప్పటి నుంచి డైరెక్టర్గా తెలుసు అని చెప్పారు. సో మీకు ఆయనతో వర్కింగ్ ఎలా అనిపించింది? అంటే తెలుసు అనే ఫీలింగ్తో చేశారా, లేదంటే లేదు డైరెక్టర్ గారు ఈ సీన్ సరిగ్గా చేయకపోతే ఆయన కోపడతారు, అలాంటిది ఏమైనా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అలా కాదు, కోపం ఏం లేదు, కానీ హీస్ బీన్ వెరీ స్వీట్, వెరీ నైస్, కానీ వెరీ రెస్పెక్ట్ఫుల్ ఆల్సో. కానీ హీస్ అ పర్ఫెక్షనిస్ట్ లాగా ఉంటారు, సెట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఏం కావాలని అదే తీస్తారు, ఎలా కావాలని అలాగే తీస్తారు. అంటే డిస్కషన్స్ ఎక్కువ ఉండదు. అంటే హీస్ వెరీ క్లియర్ అబౌట్ ఏం కావాలని, మీ దగ్గర నుంచి ఏం తీసుకోవాలని అక్కడ వరకే తీసుకొని అక్కడ వదిలేస్తారు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు హిజ్ పారామీటర్స్ అనమాట. దాటకూడదు, అట్లా యూ షుడ్ నాట్ డిసప్పాయింట్ అనమాట. సో ఇట్ ఈస్ బీన్ వెరీ స్మూత్ బట్ వెరీ ఈజీగా అయిపోయింది. ఓకే, సో సాయి గారు అసలు ఏంటి ఈ స్టోరీ? అంటే తండ్రి మీద కొడుకు కేసు పెట్టడం ఏంటి? పైగా మీరు ఈవెంట్లో కూడా నేను 12 ఏళ్లకే ఆస్తి అడిగాను ఇలాంటి ఇలాంటి మాటలు అనేసారు. చిన్నపిల్లడికి ఏం కావాలో అది ఇవ్వాలండి నాన్న అనేవాడు. అంటే ఆ వయసులో మీకు ఏమి ఇవ్వలేదు మీ ఫాదర్? మాది నా ఎదురుగా 1 ట్రక్ నిండా కూల్ డ్రింక్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ మావే అనుకోండి, ఒక్క కూల్ డ్రింక్ అంటే ఇవ్వవా? అంటే అది కేక్ షాప్ అండి, కోల్డ్ అయిపోతుంది. మీది కేక్ షాప్ అండి, మీరు రోజు కేక్ షాప్కి వెళ్తారండి, మీ నాన్న కేక్ తినొద్దంటే అంటే పిల్లలకి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి. 12 ఏళ్ళకి హెల్త్ అంటే ఏం తెలుస్తుందండి? అంటే కోపం వస్తుంది, భయంకరం కోపం వస్తుంది నాకు. సో అంటే ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కాదా, లేదా నేను అడిగినప్పుడు ఇవ్వాలి? మీరు అడిగినప్పుడే ఇవ్వాలి? నాకు ఆయన ఇచ్చినప్పుడు నాకు ఇష్టం లేకపోతే బొమ్మరిల్లు ఫాదర్ నాకు అడిగింది ఇవ్వాలి, నేను అడిగినప్పుడు ఇవ్వాలి కదా. మా ఫాదర్ ఇందాక చెప్పాను చూసారా, కావాల్సినవే ఇస్తారు, కోరికలు తీర్చరు. ఓకే, అంటే వాంట్స్ అండ్ నీడ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నీకు ఏం కావాలో నువ్వు ఎదిగిన తర్వాత కష్టపడి సంపాదించుకో, కానీ నువ్వు ఎదిగినంత వరకు అప్పటి వరకు నీకు అవసరమైన మాత్రం అవసరాలు తీరుస్తా. సో అంటే మీ ఫాదర్ ఇచ్చేవాళ్ళు, కాకపోతే మీరు అడిగినప్పుడు ఇవ్వలేదని మీకు కోపం వచ్చింది, అంతేనా? కూల్ డ్రింక్ ఎప్పుడు ఇవ్వరండి ఎవరండి, కూల్ డ్రింక్ ఎప్పుడు ఇచ్చేవారు కాదు. మా అమ్మ తాగుతుంది, మా అమ్మ దగ్గర సగం తీసుకుంటాను.
సో అంత ఎవరు తాగినా సరే సగం కావాలి. 12 years కి మీకు కూల్ డ్రింక్స్ కేక్స్ మీరు అడిగిన ఇవ్వలేదని చెప్పి మీరు కూల్ డ్రింక్ డిస్ట్రిబ్యూటర్ మా ఫాదర్, ఊరందరికీ కూల్ డ్రింక్ ఇస్తాం మేము. అయినా కోల్డ్ డ్రింక్ ఇవ్వలేదు. అది దట్స్ అ డీపర్ థింగ్ ఇన్ ఇట్. అందరికి ఇస్తున్నారు కదా, నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని. అదొక్కటే కాదు, చాలా అడిగామండి. సైకిల్ జీవితాంతం అడిగాను, సైకిల్ కొనలేదు. మోటార్ సైకిల్ అడిగాను, కొనలేదు. వాచ్ అడిగాను, కొనలేదు. అప్పట్లో పిల్లలు ఎవరైనా రింగ్ ఏదైనా పెట్టుకుంటే నాకు రింగ్ కావాలనేవాడిని. వద్దురా పోతే మనం కొనుక్కోలేమరా అన్నా కూడా వినేవాడిని. సో మీకు ఏ ఏజ్ వరకు ఉంది ఇలాగా, అంటే మీరు అడిగిన మీ ఫాదర్ ఇవ్వకపోవడం ఏ ఏజ్ వరకు ఉంది? చాలా వరకు. అది ఎంతవరకు ఉందంటే 12, 16, 18, 25, 24 వరకు నేను కష్టపడి రోడ్డు మీద వెళ్తుంటే నాకు ఎవడో ఉద్యోగం ఇవ్వకపోతుంటే డబ్బు వాల్యూ, నాకు తినడానికి తిండి కూడా దొరకట్లేదని తెలిసినప్పటి నుంచి అర్థమైంది, బాబు ఎంత కష్టంరా బాబు, ₹1 మనం సొంతంగా సంపాదించడం అని. నెలంతా కష్టపడితే ఇంత కొంచెం డబ్బు ఇస్తారా మనకి, ఏమి కష్టపడకుండా నాన్న అంత డబ్బు పడుతున్నాం మనం అని పెద్ద తెలుసుకున్నాను. బట్ నేను మా అమ్మ నాన్న చాలా బాగా చూసుకుంటున్నా, మంచి ఇల్లు కట్టించాను. 24 years కి రియలైజేషన్, 27, 28 అమెరికాకి వెళ్ళిన వెంటనే తెలిసిపోయింది. అయితే ఇదంతా ఎవరికైతే బాగా గుర్తుంటుందో ఇంటెన్స్గా మన లైఫ్లో ఏం జరిగింది అన్నది, అలాంటి వాళ్ళకి కథ కనెక్ట్ అవుద్ది. మరి ఈ కథలో మీరు 12 years కి మీరు అప్పుడు పేచీ చేశారంటే అర్థం ఉంది. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి, కొడుకు అంత ఎదిగి తండ్రితో మరి గొడవ అప్పటి వరకు టార్చర్ పెట్టాడు మా ఫాదర్. ఇందులో ఈ సినిమాలో మామూలు టార్చర్ పెట్టలేదు నాకు. నేను ఏదో చిన్న పొరపాట్లు చేస్తాం కదండి, మార్కులు దిక్కుతాం, అబద్ధాలు ఆడతాం, దొంగతనాలు చేస్తాం, తప్పేముంది? సిగరెట్లు తాగుతాం, మందు కొడతాం, తిరుగుతాం. పిల్లలందరూ తప్పులు చేస్తారండి, క్షమించాలి నువ్వు. దాన్ని సీరియస్గా తీసుకొని మా నాన్న చూసారు టీజర్లో ఉంది, నువ్వు ఫెయిల్ అయితే నేను పాస్ అయినట్టు, నేను పాస్ అయితే నువ్వు ఫెయిల్ అయినట్టు. అంటే గ్రౌండింగ్ అంటారు అమెరికాలో, దీన్ని గ్రౌండింగ్ కాన్సెప్ట్ అంటారు. ఎప్పుడైనా నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే 1 week వరకు నీకు బెనిఫిట్స్ ఉండవు. నో చాక్లెట్, నో ఫ్రెండ్స్, నో గ్యాదరింగ్స్, నో స్లీపింగ్, నో టీవీ, నో ఫోన్. అవునా? చూడండి గూగుల్లో, వాట్ ఈస్ కాల్డ్ గ్రౌండింగ్ అనమాట. పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇది. సో వాళ్ళు ఏంటంటే ఇండిపెండెంట్గా పెంచుతారు, నువ్వు తప్పు చేస్తే గ్రౌండ్ చేస్తారు. ఈ గ్రౌండింగ్ కాన్సెప్ట్ దీనిలో వాడాం. నువ్వు పాస్ అయితే నేను ఫెయిల్ అయినట్టు, నేను పాస్ అయితే నువ్వు ఫెయిల్ అంటే, నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావంటే ఇంట్లో అన్ని చెత్త పనులన్నీ చేయాలి. బట్టలు ఉతకాలి, ఇల్లు తుడవాలి, కూరగాయలు తేవాలి, బైక్ తీసుకెళ్ళి తుడాలి, మా నాన్నని ఎక్కడికి దించాలి. సో ఒక పనివాడు చేసే పనులన్నీ చేయాలి. ఎప్పటి వరకు? నేను మళ్ళీ ఎగ్జామ్ పాస్ అయినంత వరకు చేయాలి. సో ఇట్స్ మోటివేషన్ టు పాస్ ద ఎగ్జామ్. వీడు ఎప్పటికీ పాస్ అవ్వడు ఈ సినిమాలో. పాస్ అవ్వకుండా అమ్మాయి ఆల్రెడీ, నేను ఈ అమ్మాయి వల్లే నాకు ఏదో ప్రాబ్లం అవుద్ది, కలిసి చెప్పకూడదు కదా, ప్రాబ్లం అయితే ఈ అమ్మాయి నాకు బాగా క్లోజ్ అయిపోద్ది. క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు దాంట్లో ఉంది టీజర్లో, పర్లేదు. సో మా నాన్న పెట్టిన స్టెప్ బై స్టెప్ కష్టాలకి ఫైట్ అవుద్ది. ఆ ఫైట్ పెట్టాం కదా దాంట్లో. అసలు నువ్వు మా నాన్నవేనా అంటే ఫుల్ తిడతాను, ఇంట్లో బయట పంపించేస్తారు. ఆ తర్వాత సినిమా మీరు థియేటర్లో. సో అంటే బేసిక్ గా ఈ కథ ఎవరికి రిలేటబుల్ గా ఉంటుంది అంటే నా లైఫ్ అంతా కనెక్ట్ అయింది దీంతో. అంటే ఒక 25 ఏళ్ల 30 ఏళ్ల కుర్రోళ్ళు ఎవరు అడగండి, నాన్నకి కాలేజీ స్టూడెంట్లు మంచి డిఫికల్ట్ టైంలో, కష్టకాలంలో, అయ్యో నేను ఇంకా కష్టపడలేను, నాకు జాబ్ రాదు, నేను అందరిలాగా కాదు, నేను వ్యాపారం చేసుకుంటాను, నేను ఈ రూట్లో వెళ్ళను, ఈ రూట్లోనే వెళ్తాను అని తండ్రిని ఇబ్బంది పెట్టి ఆస్తి అమ్మేసి లోన్ పెట్టమని డబ్బు అడగండి. ఎంత కష్టమైనా 25, 23, 24 నుంచి స్టార్ట్ అవుతాయి కష్టాలు అందరికీ, కుర్రోళ్ళకి, మగవాళ్ళకి. అక్కడి నుంచి 30, 32, 33, 35 అయినా సరే ఏదైనా పని చేసుకో, లేదా ఇంకేదైనా స్విగ్గీ చేయి, ఊబర్ చేయి, సొంతంగా సంపాదించుకో, ట్యూషన్ చెప్పు. ట్యూషన్ చెప్పడం ఎంత ఈజియెస్ట్ జాబ్ తెలుసా మీకు? మీరు 2 చదివితే 1వ తరగతి ట్యూషన్ చెప్పండి, 10 చదివితే 9కి చెప్పండి, ఇంటర్ చదివితే 10th వాళ్ళకి చెప్పండి, డిగ్రీ చదివితే ఇంటర్వ్యూ. నేను అలా చేశాను. నేను ఇంజనీరింగ్లో నాకు జాబ్ రాకపోతే నేను చేసింది ఫస్ట్ ఏంటి తెలిసిన? ట్యూషన్స్. హ్యాపీగా 1-2 గంటలు చెప్పుకుంటే ఎంతో కొంత తెచ్చిస్తుంటారు, మనం చక్కగా తిరగచ్చు, పెట్రోల్ గిట్రోల్ అన్నీ ఉంటాయి, హ్యాపీ ఉంటుంది. అది నేను ఎంతవరకు చెప్పానంటే, లెక్చరర్, ఐ వాజ్ ఏ లెక్చరర్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ డిగ్రీ, ఎంసీఏ, ఎంబీఏ, ఇంజనీరింగ్. వచ్చిన సబ్జెక్ట్ చెప్పాలి. ఒకరికి చెప్పిన తర్వాత గుర్తుండిపోతుంది. ఈ టీచింగ్లో గొప్పతనం ఏంటంటే, ఒకసారి నువ్వు చెప్పావు అనుకో ఒక సబ్జెక్టు, ఇంకోటి చెప్పడం చాలా ఈజీ, నో ప్రిపరేషన్. ఈ ప్రాసెస్లో నీకు సబ్జెక్ట్ బాగా వస్తుంది. తెలివైన వాళ్ళు మంచి మంచి క్వశ్చన్లు అడుగుతారు, అది దాని సొల్యూషన్ తెలుసుకుంటావు, మళ్ళీ చెప్తావు. అప్పుడేమవుతుంది? నువ్వు జాబ్కి వెళ్తావు కదా ఇంటర్వ్యూకి, నీకేమేమి వస్తాయి టీచింగ్ వాళ్ళు చెప్తావు. ఈరోజు మీకు ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి, సబ్జెక్ట్ వస్తుంది, స్టేజ్ ఫియర్ ఉండదు, పబ్లిక్ స్పీకింగ్ వస్తుంది. ఎంత 1,00,000 మంది చూస్తున్నా, 10,000 మంది ముందున్నా, టీవీలో అయినా సరే ధైర్యంగా మాట్లాడగలిగేది వస్తుంది.
కాన్ఫిడెన్స్ వస్తుంది. టీచింగ్ చేయడం వల్ల ఇన్ని వస్తాయి. అది ఇంటర్వ్యూలో ఉపయోగపడుతుంది, లైఫ్లో ఉపయోగపడుతుంది, నీ ఫ్రెండ్తో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది, మీ భార్యతో కమ్యూనికేట్ ఉపయోగపడుతుంది, మీ నాన్నతో ఏదైనా చెప్పాలంటే చెప్పగలవు, ఇప్పుడు టీవీలో చెప్పాలంటే చెప్పగలవు. నువ్వు ఎప్పుడు ఏది నీకు తెలిసింది చక్కగా అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలుగుతావు. సో మ్యూజిక్ గురించి మాట్లాడదాం. సో అంటే మీ ఫేవరెట్ సాంగ్స్ ఏంటి, అండ్ అంటే ఎక్కువగా అందరికీ కనెక్ట్ అవుతుంది అనిపించే సాంగ్ ఏంటి? 2 సాంగ్స్ ఎక్స్ట్రాడినరీలీ కనెక్ట్ అవుతాయని నేను గ్యారంటీ చెప్తాను. ఇప్పుడు ఆమెకు అడగండి మీ ఫేవరెట్ సాంగ్. యాక్చువల్గా వీ హ్యావ్ 3 songs ఇన్ టోటల్ ఫర్ ద ఫిలిం. ఎవ్రీ సాంగ్కి వేరే డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటుంది. సో మనం కంపేర్ చేయలేం, కానీ ఆఫ్ కోర్స్ నాకు ఒక నాన్న ఎమోషనల్ సాంగ్ ఉంది నాన్న కొడుకు మీద, సో దట్ ఈస్ మై ఫేవరెట్. సెకండ్ వచ్చేసి ఊసిలాడే అనేది ఇట్స్ ఆర్ సాంగ్, చాలా బాగుంటుంది. లవ్ సాంగ్, బ్యూటిఫుల్లీ రిటన్, బ్యూటిఫుల్లీ మ్యూజిక్ డన్, లిరిక్స్ ఆర్ సూపర్బ్. అంటే మనలా అనుకుంటున్నాము. ఐ హోప్ దట్ ఈవెన్ ఆడియన్సెస్ కి కూడా నచ్చుతుంది, గ్యారంటీ నచ్చుతుంది. బట్ సో ప్రెసెంట్ ఏదైనా సాంగ్ బాగుంటే మాత్రం ఈజీగా, ఎందుకంటే సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత సాంగ్ ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది లిరిక్స్ తో సహా. అంటే ఒకప్పటికన్నా కూడా ఇప్పుడు మనం కంపేర్ మంచి లిరికల్ వీడియో చేస్తున్నాము, ఆదిత్య మ్యూజిక్ లో రిలీజ్ అవుతుంది. నేను ఈ 3 అన్నారు కదా ఆవిడ, 3 2 మాత్రం సూపర్ లెగిస్తే. ఒకటి ఫోక్ సాంగ్, అది కూడా చాలా బాగుంటుంది, మంచి మ్యూజిక్ బాగుంటుంది. అది కూడా వేరే ఫీల్ ఉంటుంది, వేరే ఫీల్ ఉంటుంది. ఎవ్రీ సాంగ్ కి వేరే వేరే ఫీల్ ఉంటుంది. భాస్కర్ భట్ల గారు రాశారు, మీసాల పిల్ల రాసిన భాస్కర్ భట్ల గారు, గోదావరి గట్టుంది రాసిన మీసాల భాస్కర్ భట్ల గారు. మా సాంగ్స్ 2 మా కోసం రాస్తే, 2 సాంగ్స్ భాస్కర్ భట్ల గారు. ఇంకొకటి కాశర్ల శ్యామ్ గారు, బలగం ఊరు పల్లెటూరు పాట రాశారు. మంచి లిరిసిస్ట్, మంచి లిరిసిస్టులు, మంచి సింగర్లు. ఆదిత్య ఆర్కే, సమీర భరద్వాజ్, హరి చరణ్. మన ఫోక్ సాంగ్ అయితే ధనుంజయ్ సేపన గారు పాడారు. సో మంచి లిరిసిస్టులు, మంచి సాంగ్స్, మంచి మ్యూజిక్ మాస్టరింగ్ అట్మాస్లో చేసాము, సారథి స్టూడియోలో చేసాము, 4K పెట్టాము. ఇట్స్ ఎ వెరీ హై క్వాలిటీ ఫిలిం. ఒక్క ఆర్టిఫిషియల్ సెట్ ఉండదు దీంట్లో, రా లొకేషన్స్, ఫుల్ కలర్ఫుల్ లొకేషన్స్. సో ఈ మూవీ అంతా ఎక్కడ షూట్ జరిగిందండి? పర్లాకిమిడి అని మా ఊరికి 20 కిలోమీటర్స్. అంతా మా ఊరి దగ్గర 50 కిలోమీటర్స్ ఏరియాలోనే 30 లొకేషన్స్ తిరిగాం. ఈజీ టు మూవ్ కదా. కెమెరా వ్యాన్ ఉంటుంది, లైటింగ్ వ్యాన్ ఉంటుంది, ఆర్టిస్టుల వ్యాన్ ఉంటుంది, మా దగ్గర ఉంటుంది, కాస్ట్యూమ్స్ ఉంటాయి. అంతే అలా 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 33 డేస్లో చేస్తాం. కానీ 33 డేస్ షూటింగ్, 33 డేస్ షూట్ పార్ట్ 33, కానీ సినిమా ఏప్రిల్ 2025లో అయ్యింది. అప్పటి నుంచి అన్ని చాలా నరకం అండి సినిమా అంటే. అయ్యో ప్రాసెస్ చెప్తున్నా, బట్ అదంతా అయిన తర్వాత మాత్రం చాలా అనిపిస్తుంది కదా. మూవీ మొత్తం రిలీజ్ అయిపోయిన తర్వాత చూసుకున్న తర్వాత మీరు పడిన కష్టం ఊరికి వచ్చింది. ఫైనల్ వర్షన్ ఫైనల్ చేయడానికి ఎంత ఇంప్రెస్ అయ్యిందంటే అసలు అమేజింగ్ సాంగ్. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు రిలీజ్ అవుతుంది విందాము. ఐ వాంటెడ్ టు మేక్ దెమ్ లిరికల్లీ చాలా బ్యూటిఫుల్ లిరికల్ సాంగ్స్. ఆదిత్య మ్యూజికల్ ఎప్పటికీ ఉండిపోతాయి కదా, అవి 100 years కదా. సో చక్కగా మంచిగా ఫైనలైజ్ చేస్తున్నాం. సో ఫైనల్గా మూవీ గురించి అంటే ప్రేక్షకులు ఇప్పుడు కాలంలో అంటే ఓటీటీలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత థియేటర్కి అంటే ప్రేక్షకులు మన ట్రైలర్ని బట్టి సినిమాని బట్టే దాన్ని బట్టి అంచనా వేసుకుంటున్నారు, ఈ సినిమా మనం చూడాలి థియేటర్లో అని. అలా థియేటర్కి రావాలనిపించే విషయాలు ఏమున్నాయి ఈ సినిమాలో? ఫైనల్గా చెప్పండి. థియేటర్కి ఎందుకు రావాలి అంటే నాన్న హీరో అని తెలుసుకోవడానికి రావాలి. ఒక నాన్న మన కోసం ఎంతవరకు త్యాగం చేస్తాడో తెలుసుకోవాలి. నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా చెయ్యి వదలకుండా మెట్లెక్కిస్తూనే ఉంటాడు నీ అంతటి నువ్వు వెళ్ళినంత వరకు. అది తెలుసుకోవడానికి రండి. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే నీకు ఎంత లైఫ్లో ఎంత హెల్ప్ చేస్తుందో తెలుస్తుంది ఈ సినిమాలో. చాలా క్రిటికల్, చాలా కనెక్ట్ అయిపోతారు అందరు గర్ల్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలా అని తెలుస్తుంది. ఎవ్రీబడీకి ఒక మెయిన్ ఎమోషన్ నాన్న అయినా కానీ గర్ల్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలా, అది రేరెస్ట్, ఇంపాసిబుల్ టు ఫైండ్ ఎ సచ్ గర్ల్ ఫ్రెండ్. సో అది చూడండి. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మంచి రస్టిక్ రియలిస్టిక్ లొకేషన్స్లో పల్లెటూరులు తీసాము. మ్యూజిక్ చాలా మంచి, ఇప్పుడు చెప్పాను కదా ఫేమస్ లిరిసిస్టులు, ఫేమస్ సింగర్స్, సారథి స్టూడియోస్లో సినిమా అంతా తయారు చేసాము. ఇట్స్ అ వెరీ హై క్వాలిటీ. చాలా వరల్డ్స్ బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళింది సినిమా. అండ్ ఐ ఆల్సో వాంట్ టు సే దట్ ఇది ఒక సీరియస్ టాపిక్ ఉంది కానీ చాలా హ్యూమరస్ వేగా తీశారు. అంటే మీరు చూసినప్పుడు బోర్ అవ్వదు. యాక్చువల్గా ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంటుంది, పార్ట్స్ ఉంటాయి,
ప్రతి క్యారెక్టర్కి ఒక పార్ట్ ఉంది, ఒక కథ ఉంది కాబట్టి, ఒక ఫాదర్ సన్ మధ్యలో జరిగిన స్టోరీ ఉంది కాబట్టి, కానీ హ్యూమరస్ వేలో వీఆర్ ట్రయింగ్ టు కన్వే సంథింగ్ విచ్ విల్ రీచ్ ఆడియన్సెస్. మీరు చాలా కనెక్ట్ అయిపోతారు, ఎందుకంటే ప్రతి మనిషికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఫాదర్ తోటి ఒక రిలేషన్షిప్ ఉంటుంది, తర్వాత మ్యారేజ్ ఉంటుందా లేదా అనేది ఒక స్ట్రెస్ ఉంటుంది, కెరియర్ స్ట్రెస్ ఉంటుంది, లైఫ్లో ఏం చేస్తాను ఏం చేయలేకపోతున్నాను, ఎమ్ ఐ గుడ్, ఎమ్ ఐ బ్యాడ్, ఎమ్ ఐ రాంగ్, ఎమ్ ఐ రైట్ అనేది క్వశ్చన్స్ ఉంటాయి. కొంతమంది నువ్వు వేస్ట్ అంటారు, కొంతమంది కాదు నువ్వు హీరో అంటారు, కొన్ని ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ కోసం మీరు హీరోగా అయిపోతారు, కానీ జనాల కోసం మీరు వేస్ట్ అయిపోతారు. సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట కదా. సో చాలా కనెక్ట్ అయిపోతారు. అంతకన్నా వీ ట్రైడ్ అండ్ వీ హ్యావ్ పుట్ ఇన్ సో మచ్ ఎఫర్ట్ టు ద ఫిల్మ్. సో డెఫినెట్లీ వీ వాంట్ టు రిక్వెస్ట్ ఎవ్రీబడి టు గో ఇన్ థియేటర్స్ అండ్ వాచ్. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎంత హెవీ స్క్రిప్ట్ని నా మీద ఎలా పెట్టారని. అంత చాలా హెవీ ఎమోషన్స్ ఉన్నాయి దీంట్లో. దానికి చాలా నా ట్రైనింగ్ కష్టపడ్డాను, బయటకు వచ్చింది లక్కీగా. కానీ యాక్చువల్గా స్లోగా వెళ్ళాలి. ఒకేసారి ఇంత పెద్ద సినిమా, ఇంత మంచి ఎమోషన్స్ హెవీగా ఉన్నా. సో మీకు అంటే ఛాలెంజింగ్ గా, చాలా పెద్ద ఛాలెంజ్. ఛాలెంజింగ్ గా యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఎన్ఆర్ఐ, నాకు అసలు ఇక్కడ వెదర్ పడదు, ఇక్కడ మనుషులు తెలియదు, ఇక్కడ రోడ్ క్రాస్ చేయడం తెలియదు. ఫస్ట్లో ఎప్పుడో వస్తాం 2 days 3 days, ఒక 2 weeksకి వచ్చి వెళ్ళిపోతావు కదా. మనల్ని కొన్నెవరు కూడా, ఇక్కడ ఎన్ఆర్ఐస్కి ఏం కొన్నెవరు చేయనివ్వరు డైరెక్టర్గా. పేరెంట్స్ నేను ఉండరా నేను కొంటానంటారు, కొబ్బరి బండి తాగుతానంటే ఉండి నేను కొంటానంటారు, కారు మాట్లాడుతానంటే ఉండి నేను మాట్లాడతానంటారు. అంటే ఒక సాఫ్ట్ టార్గెట్ కదా, ఇక్కడ మాకేం తెలియదు కదా. అలాంటిది నేను సినిమా ఇండస్ట్రీలో సంవత్సరం పాటు ఇక్కడ ఉండిపోయి మధ్యలో 4 months వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇప్పుడు వచ్చి నేను సెప్టెంబర్లో వచ్చాను. 6 months ఉండిపోయాను ఇక్కడ. నేను 2 weeks కూడా ఉండలేరు ఎవరు. ఇంకా చాలా మంత్స్ ఉండాలి, ఎందుకంటే ఇంకా సినిమా వస్తూనే ఉన్నాయి కదా. సన్ ఆఫ్ మీ నోటి వాక్యాన్ని ఎవరైనా సైన్ చేశారంటే, నేను డబ్బులు పెట్టి ఇంత చేస్తే, నాకు డబ్బులు ఇవ్వకుండా చేస్తే ఎలా చేస్తాను చూడండి. ప్రాణం పెట్టేస్తాను అంతే. ఇంత కష్టపడి నా డబ్బుతో నేను ఇలా చేస్తే అసలు ఫ్రీగా చేయమంటే ఎలా, ప్యాషన్ అంతా ఉంది, ఎంత చేస్తానని చూడండి. సో అర్థమవుతుంది మీ మాటల్లో. అండ్ టీజర్ చాలా బాగుంది, అలాగే మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చాలా రియలిస్టిక్. అండ్ ఇలాంటి సినిమాలు రేర్గా వస్తుంటాయి, అంటే ఒక తల్లి కొడుకుకు సంబంధించిన కథలు, అలాగే తండ్రి కొడుకు సంబంధించిన కథలు. సో మీ మూవీ, ఈ సన్ ఆఫ్ మూవీ బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ.